శాస్త్రి గారికి పద్మశ్రీ రావడం మన పాత్రికేయులందరికీ కూడా మనకే వచ్చినంత ఆనందంగా ఉంది. ఎందుకంటే కొన్ని అవార్డులు వచ్చినప్పుడు వాళ్ళకి వచ్చాయి వీళ్ళకి వచ్చాయి అని అనుకుంటాం. ఇది వచ్చినప్పుడు అవార్డుకే ఎంతో వాల్యూ వచ్చింది. శాస్త్రి గారు సిరివెన్నెల నుంచి ఇప్పటికీ అప్పటికి ఎన్నో మరపురాని పాటలు రాశారు. మన హృదయాల్లో అలా నిలిచిపోయారు. ఇంకా ఎన్నెన్నో అద్భుతాలు ఆయన సృష్టిస్తారు. ఇంకా ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారు. ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ తరఫున అందరి తరఫున నా శుభాకాంక్షలు తెలియజేస్తాను. మద్రాసులో సాలగ్రామంలో ఉండేటప్పుడు దాదాపుగా వారానికి 1-2 సార్లు వెళ్ళేవాడిని. లెక్క ఏంటంటే ఇంటర్వ్యూలు అప్పట్లో మా మధ్య ఎంతో సాహిత్య చర్చ జరిగేది. సరే హైదరాబాద్ వచ్చిన తర్వాత వారిని కలలేకపోయాను. ఆ విధంగా అయితే నేనంతా వారి గురించి మాట్లాడేంత నాకు ఇంత సాహిత్య పరిపుష్కత లేదు. అంచేత వారికి ఈ సందర్భంలో పద్మశ్రీ వచ్చిన సందర్భంలో వారికి నా శుభాకాంక్షలు అభినందనలు తెలుపుతూ ప్రచార మాధ్యమాల ప్రతినిధులైన విలేకరులైన వ్యక్తులుగా ఇక్కడున్న ప్రతి ఒక్కరూ నా హితైషులు, నాకు చాలా ఆప్తమిత్రులు. రఘు ప్రభు చాలా కరెక్ట్ నోట్ మీద స్టార్ట్ చేశాడు. మొదటి నుంచి మీరు నా పట్ల చూపిస్తున్నటువంటి అనురాగం, ఆప్యాయత ఎప్పటికీ మర్చిపోలేనివి. ఏదో వచ్చారు, వార్తలు సేకరించారు, వెళ్ళారని కాకుండా ఒక పర్సన్ టు పర్సన్ రియాక్షన్ ప్రతి ఒక్కరితోటి నాకుంది. ఇప్పటికే నిజం చెప్పాలంటే మిమ్మల్ని ఇలా కలుసుకోవడంలో 2-3 రోజులు లేట్ అయింది. మొదట ఆ రోజు నేను దేశంలో లేకపోవటం, తర్వాత వెంటనే మళ్ళీ విశాఖపట్నం వెళ్ళవటం, దీని కారణంగా 2 రోజులు డిలే అయింది. క్షమించండి అని అడగడం ఆత్మీయుల్ని బాగుండదు కాబట్టి అడగట్లేదు. ఈ పద్మశ్రీ అవార్డు రావటం వెనకాల కృషి చేసిన ప్రతి ఒక్కరికి, పద్మశ్రీ అవార్డుకి నా పేరు సూచించిన తెలంగాణ ప్రభుత్వానికి, గత 2 సంవత్సరాల కాలంగా మారినటువంటి పరిస్థితుల ప్రకారం ఎవరికి వారు అభ్యర్థించుకుని దరఖాస్తులు పెట్టుకోవడం కన్నా వాలంటరీగా ప్రజల్లోంచి, పౌరుల్లోంచి వాళ్ళే ఫలానా వారికి పద్మశ్రీ కానీ పద్మ అవార్డు కానీ ఇస్తే మేము సంతోషిస్తామని అప్లై చేసేటువంటి ఒక నూతన విధానం వచ్చిన తర్వాత ఆమె ఎంతో ఉత్సాహంతో, ఆసక్తితో, ఆకాంక్షతో సీతారామ శాస్త్రికి ఈ అవార్డు ఇవ్వాలి అని చెప్పి, ఎందుకు ఇవ్వాలో సకారణంగా వివరిస్తూ కేంద్రానికి తమ అభ్యర్థన పంపిన వేలాది మందికి, పేరున వాళ్ళందరికీ ఇది వచ్చినందుకు ఇది ఒక వేడుకగా, పండుగగా భావిస్తూ ఆనందిస్తున్న అందరికీ మీ ద్వారా ఈ సమావేశం తెలుస్తున్నటువంటి ఉభయ రాష్ట్రాల తెలుగు ప్రజలకి, ఉభయ రాష్ట్రాల్లోని కంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళ అందరికీ కూడా వినమ్రంగా శిరసుంచి నమస్కరిస్తున్నాను. సాధారణంగా మొట్టమొదట రొటీన్గా ప్రతి ఒక్కరూ వేసే ప్రశ్న, చాలా వినమ్రంగా బతిమాలుతుంటాను, ఆ ప్రశ్న ఒక్కటి వేయకుండా ఇంకేదైనా వేయండి అని. ఈ అవార్డు వచ్చినందుకు మీరు ఎలా స్పందిస్తారు? నంది అవార్డు దగ్గర నుంచి ఎన్నోసార్లు ఎలా స్పందిస్తాను? భువనభాంతరాళాలు దద్దరిల్లి తాండవం చేయను కదా, అలా అని చెప్పి దుఃఖించం కూడా. మితంగానో అమితంగానో ఎంతో కొంత ఆనందిస్తాం. అయితే ఈ సందర్భంలో చెప్పదలుచుకున్నది అవార్డు ఎలాంటిది, ఎంతటిది, ఈ సంగతి పక్కన పెడితే నాకు ఆశ్చర్యంతో ఒళ్ళు గగురు పొడిచేంత విషయం ఏంటంటే, ఈ అవార్డు నాకు రావాలి అని కోరుకున్న వాళ్ళు లక్షల సంఖ్యలో ప్రపంచంలో ఉన్నారు, తెలుగు వాళ్ళందరూ కూడా. అంటే 30 సంవత్సరాలుగా నేను సాగిస్తున్న ఈ సాహితీ వ్యవసాయానికి ఫలసాయంగా వారి ఆకాంక్ష, సీతారామ శాస్త్రికి పద్మ అవార్డు రావాలి అనే వాళ్ళ ఆకాంక్ష, కోరిక, ఇవన్నీ ఒక ఆశీస్సు, ఇవన్నీ కలిపి ఈ రూపంలో వచ్చేయి
అని భావిస్తూ ఇదంతా మీదే, మీరిచ్చిందే తిరిగి మీకు ఇవ్వబడుతుంది. పరమేశ్వరుడు మనకిచ్చిన దాన్ని తిరిగి ఆయనకు ఒకసారి ఇలా నైవేద్యించి చేయి చూపించి మనం తింటుంటాం. అంతేగాని ఆయన తింటాడని కాదు, ఒక కృతజ్ఞత. ఇది నువ్విచ్చింది, ఇది నాది కాదు, ఇదన్న మమ నీకే ఇస్తున్నాను అన్న వినమ్ర భావంతో ప్రజలందరికీ మరొకసారి ఇంతమంది కోరుకున్నారా, ఇంతమంది రావాలనుకున్నారా అనడంలో నాకు చాలా ఆనందం కలిగింది. వారి ఆనందానికి కారణభూతమైన నా సాహితీ వ్యవసాయం పట్ల నాకు ఒకంత వినయంతో కూడిన గర్వం కలిగింది. ఎందుకంటే విధాత తలపునతో ఈ చలనచిత్ర సీమలోకి గీత రచయితగా నాకు జన్మనిచ్చినటువంటి విశ్వనాథ్ గారి చరణాలకి నమస్కరిస్తున్నాను. నేను ఇక్కడికి వచ్చి పాటలు రాయాలి అని తప్పించిన మా మాస్టర్ని తలుచుకుంటున్నాను. ఇవాళ ఈ వేడుకని అక్కడి నుంచి చూస్తున్న మా నాన్నగారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఆ పాట రాయడానికి ముందర 15 సంవత్సరాలుగా పాటలు రాస్తున్నప్పుడు కూడా పాట అనేది ఒక కేవలం వినోదానికో కాలక్షేపానికో కాకుండా ఎక్కడో అక్కడ మాటలలో వ్యక్తపరచలేని అవ్యక్త అనుభూతులు లోపల ఉంటాయి. వాటిని వ్యక్తపరిచే సంవిధానం పేరు అంటే తీయని తలపులు అంటాం. 2 మాటలకి అర్థం లేదు. తీయని అనేది మీరు ఒక సాలిడ్గా దాని మీనింగ్ చూడాలంటే 4 కణాలకి రుచి అని అర్థం. అంటే తలపులు అనేవి ఎక్కడ ఉంటాయన్నది మనం చేయబెట్టి చూపించలేం. తలపులు ఎవరు కూడా 4తోటి స్పర్శించి రుచి చూడరు. తీయని తలపులు అన్న మాటలో ఆ 2 పదాలు తమ అర్థాన్ని కోల్పోయి వేరే ఒక అర్థాన్ని అరూపమైన అర్థాన్ని, నైరూప్యక చిత్రం అంటాం దాన్ని, ఒక అరూపమైన అర్థాన్ని శ్రోత హృదయంలో ఆవిష్కరింపజేస్తుంది. అలాగా మాటలతో చెప్పడానికి అవకాశం లేని, సరిపోని, భాష మోగబోయే స్థితిలో మాటల్ని వాహిక చేసుకుంటూ ఒక కనిపించని భావాన్ని అనిపింపజేసేలా చేసే ప్రక్రియ పాట అనే ఒక సిద్ధాంతాన్ని నమ్మి ఆ ప్రకారమే 15 ఏళ్ల పాటు నేను చేసిన పాటల వ్యవసాయానికి ఫలితంగా ఈ రంగంలోకి నేను వచ్చాను. అప్పుడు కూడా చాలామంది నన్ను అడుగుతున్నప్పుడు నేను ఒకటి చెప్పేవాడిని, సంఘటనలు కానీ, వ్యక్తులు కానీ, స్థలాలు కానీ వీటి మీద పాట రాయమని అడగండి, నేను రాయను. ఎందుకంటే తత్కాలీనమైనటువంటి ప్రయోజనాన్ని మాత్రమే నెరవేరుస్తాయి. ఒక యూనివర్సాలిటీ, శోకం, హాసం, క్రోధం ఇట్లాంటివి దేశకాల అతీతమైనటువంటి కొన్ని భావాలు. జంతు ప్రపంచంలో ఒకడైనప్పటికీ మనిషి విజ్ఞాన శాస్త్రం ప్రకారం ఇంక దేనో కారణంగా తను జంతువు కాకపోవడం అనేది తనను తాను చేసేటువంటి వ్యక్తపరిచే భావాల ద్వారాను తను చేసే పనుల ద్వారానే నిరూపించుకోగలడు. అనాటమీ ప్రకారం చూస్తే మనం కూడా ల్యాబ్లో జంతువులమే. గట్టిగా మాట్లాడితే మన నర్వస్ సిస్టమ్ చాలా అభివృద్ధి చెందింది కాబట్టి మనం విశిష్టం చెప్పడానికి కూడా వీల్లేదు. ఒక ఒరంగ్ అని ఆ చేప దాన్ని ఏమిటంటాం, ఎగురుతుంది, అది సరసనగా గుర్తు రావట్లేదు, డాల్ఫిన్. వీటి నర్వస్ సిస్టమ్ కూడా మనంత ఉన్నత గొరిల్లా కానీ ఏ మనిషిని ఎంత మామూలు చిన్న పిల్లల దగ్గర నుంచి ఒక విద్యాగంధం లేని వాడి దగ్గర నుంచి ఎవరిని అడిగినా నువ్వు జంతువు ఒకటేనా అంటే అబ్బే కాదండి, బెబెబెబెబెబె కాదు అనేటువంటి ఆ కాకపోయిన భావం వెనకాల ఏముందో వెతుక్కునే ప్రయాణమే మానవ జీవితం అన్నది నా అభిప్రాయం. దానిలోనే మనకి ఇతర జంతుకోటికి మనకి తేడా తెలుస్తుంది.
ప్రేమలు, అభిమానాలు, కోరికలు, అనుమానాలు, ఆవేశాలు, కావేశాలు, పశ్చాత్తాపాలు, ఆకాంక్షలు, తీరని దాహాలు, చేరని గమ్యాలు, వీటన్నిటి పట్ల పడే ఆరాటం, ఇవన్నిటినీ గమనించుకుంటూ వాటి పట్ల నాకు కలిగినటువంటి అనుభూతులను వ్యక్తపరిచే విధానమే నేను పాటగా, అంటే మరి కవి అనేసరికల్లా పద్యం రాయాలని కానీ లేకపోతే వచన కవిత్వం కానీ రాయాలని కానీ ఉండేటువంటి భావం బలంగా ఉండేటువంటి రోజుల్లో కాకినాడలో కానీ మరో చోట కానీ నా ప్రక్రియ వాళ్ళకి విచిత్రంగా తోచేది. కొందరు డబ్బులు కొట్టుకునేవాడు అని పిలిచేవారు నన్ను, ఎందుకంటే నేను సాధారణంగా ఇట్లా తాళం వేస్తూ పాడేవాడిని. ఒక నాదం ఆధారంగా లేనిదే భావం వ్యక్తీకరించబడితే కేవలం ఇక్కడతోటే చూడాల్సి వస్తుంది. నాదం సహాయం చేస్తే ముందర శ్రవణేంద్రియం ద్వారా హృదయాన్ని తట్టి హృదయం ద్వారా ఇక్కడ ప్రయాణం చేస్తుంది అనే దాంతో నమ్ముకున్నాను. నాకు ఛందస్సు రాదు గనక, పద్యం రాయడం చేత కాదు గనక పాట రూపంలో నా అభిప్రాయాన్ని వ్యక్తపరిచేవాడిని. అది మెచ్చుకున్న వాళ్ళు నొచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. ఆ మెచ్చుకున్న వాళ్ళ తాలూకు అభిమానం క్రమక్రమంగా విశ్వనాథ్ గారి చెవిని పడి నా సిరివెన్నెలతో ప్రారంభమైంది. ఆ సిరివెన్నెల పాట రికార్డ్ అయిన రోజున జరిగిన ఒక చిన్న సంఘటన మీకు కుటుంబంతో పాటు పంచుకుంటున్నాను. పాట అంతా అయిపోయేటప్పటికి, రికార్డ్ అయిన తర్వాత సాయంత్రం ప్రెస్ మీట్ ఉంటుంది అని విశ్వనాథ్ గారు చెప్పేటప్పటికి నా కాళ్ళు చేతులు గడగడ గడగడ వణకటం మొదలుపెట్టాయి. సంస్కృత పదభూయిష్టంగా, నేనేమి సంస్కృతాన్ని ఒక సంవిధానంలో చదువుకున్నవాడిని ఏమీ కాదు. వినికిడి పాండిత్యం, మా నాన్నగారు మహాపండితులు, ఆయన సాహచర్యం, మన స్తోత్ర వాంగ్మయం, భగవద్గీత ఇత్యాది వాటి వల్ల నా భావాలను పేర్చడానికి అవసరమైన పద సంపద అదంతా మీ అందరి దగ్గర ఉంది. చాలామంది అంటుంటారు మీరు కఠినమైన భాషలో రాస్తారు. నేను కఠినమైన భాషలో రాసేంత భాష నాకు రాదు, మీకు అర్థం కానంత కఠినమైన భాషలో రాసేంత నాకు రాదు అని చెబుతూ ఉంటాను. ఆ రోజు నీ విలేకరుల సమావేశం ఉందంటే నాకు విలేకరుల సరికల్లా చాలా గౌరవం. వీళ్ళు కలంజీవులు నాలాగే, నేను పాట రాస్తాను, వాళ్ళు మాట రాస్తారు. ఆ మాటను మొత్తం సమాజం అంతా వ్యాపింపజేస్తారు. ఎంతమంది మొత్తం విలేకరులు అందరూ వస్తారట ఇక్కడ ఆ పాట విని ఏమంటారో నన్నని. అసలు మామూలు రికార్డింగ్ థియేటర్కి వచ్చినప్పుడే కిక్కిరిసిపోయేంతమంది వచ్చేది. ఎందుకు వచ్చారో తెలియదు ఆ వేళ పాట రికార్డింగ్. సాయంత్రం చాలా భయపడుతూ వెళ్ళాను. సరిగ్గా ఇలాగే ఉంది ఆ రోజు మీటింగ్ కూడా. విశ్వనాథ్ గారు 2-3 మాటలు మాట్లాడి, ఇప్పుడు సీతారామశాస్త్రి గారు వాళ్ళ రాసిన పాటని చదువుతారు అని మరి నొక్కి చెప్పారు. ప్రాబ్లం ఏంటంటే నాకు నేను రాసింది పాడితేనే కానీ చూడకుండా కళ్ళు మూసుకుని పాడే అలవాటు నాకు. చదువుతారంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఆ భయంతో వణుకుతూనే ఆ పేపర్ తీసుకొని చదివి అక్కడి నుంచి వచ్చినటువంటి హర్షధ్వానాల రెస్పాన్స్కి అప్పుడు ఒక రకమైన బతుకు జీవుడా అని ఏంటో కదా భావంతో పాటు ఏదో జన్మ ధన్యమైందనే ఫీలింగ్ కలిగింది. అది నాకు విలేకర మిత్రులతో మొదటి అనుబంధం. ఈనాటి వరకు అది కొనసాగుతూనే ఉంది. ఇంకా ఇది రావటం గర్వించాలా మానాలా అనే దాని మీద పెద్ద నేనేం ఆలోచించట్లేదు. చాలామంది మీకు అవార్డు ఏ పాటకి రావాలి అని, నేను ప్రతి పాటకి అవార్డు తీసుకుంటాను అంతటి నేను, ఎవరు ఒక్కరు లేకుండానే. అవార్డు తీసుకున్నాకనే పాట నిర్మాతలకు ఇస్తాను అని చెబుతుంటాను. అది కొంచెం గర్వంలా కనిపించిన ఆ శ్రమ కాదు, ఆ భయభక్తులు రాసేటప్పుడు ఎందుకు రాయాలి ఏమిటి రాయాలి అనే ప్రశ్న నాకు నేనే వేసుకుని, ఇక్కడ ఏదో సంగీత త్రివిక్రమ్ గారు ఒకసారి చెప్పాడు, చోటు లేని చోటు కూడా ఆయన స్పేస్ తీసుకొని అన్నమాట చాలా ఉచితంగా వాడాడు ఆయన. నా సాటి రచయిత్రి కవులకి అందరికీ కూడా నేను విన్నవించేది ఏంటంటే స్పేస్ తీసుకోవాలి. రాయవలసిన బాధ్యత పాట గొప్పగా ఉందా తప్పుగా ఉందా అన్నది ప్రారంభం ఇక్కడ రాసే చోటే మొదలవుతుంది. రాయించే నిర్మాత దర్శకులది కాదు. వాళ్ళకి ఏం కావాలో చెబుతారు, అది ఎలా కావాలో తెలిస్తే వాళ్ళే రాసుకుని ఉండేవాళ్ళు. ఎలా కావాలో చెప్పడానికే 24 క్రాఫ్ట్లు వాళ్ళు ఫోటోగ్రఫీ తీయడం వస్తే వాళ్ళే తీసేసుకునేవారు. సో ప్రతి ఒక్కరూ కూడా ఇది ఆ సినిమాకి నేను పనిచేస్తున్న దాంతోపాటు నా కోసం నేను పనిచేస్తున్నాను. దీని ద్వారా నాకు భుక్తే కాదు ఇంకొకటి కూడా వస్తుంది.
అనేటువంటి ఒక భయం భక్తి కలిగి పనిచేయాలనుకుంటున్నాను. ఆ స్పందించడం ఇంకా లోతుగా చెప్పడం అంటే నేను చాలా గొప్పగా రాశాను కాబట్టి, చాలా లోతుగా రాశాను కాబట్టి, లోతంటే అది కొలవడానికి ప్రతి ఒక్కరి హృదయం కొలమానం, దానికి ఒక జనరల్ కొలమానం అంటూ ఉండదు. నేను లోతుగానే స్పందించాను. పాట పట్ల నాకున్న భయం భక్తి, నా పాట పంచామృతం, నా గానాన గీర్వాణి స్నానాలు స్వయంగా, నా పాట పంచామృతం, గళము కొలను కాగా ప్రతి పాట పద్మమేగా. గుర్తు చేసినందుకు థ్యాంక్స్ ప్రభు. పద్మం బురదలో వికసిస్తుంది. గళం సాధారణంగా అనర్థదాయకమైన, అసభ్యకరమైన, అశ్లీలమైన మాటలని ఎక్కువ మాట్లాడుతూ ఉంటుంది. చాలా సుశ్లీలమైన, శుభంకరమైనటువంటి, క్షేమంకరమైన మాటలు నిరంతరం మాట్లాడడం మనిషికి సాధ్యం కాదు. ఎప్పుడో ఇలా సభల్లో కూర్చున్నప్పుడు, నలుగురిలోనూ వేదిక ఎక్కినప్పుడు బాగోదులే అనుకుని కొంచెం సభాభాష మాట్లాడుతుంటాం. కానీ ఒక బురద లాంటిది ఇది ఈ స్వరతంత్రం. ఈ బురదలో పూసిన ప్రతి పాట కూడా ఒక పద్మంలా ఉండాలని కోరుకుంటాను. ఎందుకంటే నా పాట పంచామృతం, నా గానాన గీర్వాణి స్నానాలు సేయంగా ప్రతి పాట పద్మమేగా, గళము కొలను కాగా ప్రతి పాట పద్మమేగా, పదము వెళ్ళి విరిసిరాదా విధి సతి పాదపీఠికగా. సరస్వతీదేవి కూర్చునేటువంటి ఆసనం పద్మం. నా ప్రతి పాట సరస్వతీదేవి పీఠంగా రావాలి అనే కోరికతోటి, శ్రద్ధతోటే ఇన్నాళ్ళు చేశాను. ఇక మీదట కూడా అదే చేస్తాను. సాధారణంగా ఫ్యాన్లు అంటారు చాలామంది, మీ ఫ్యాన్లు అంటే నేను అమెరికాకి అక్కడికి వెళ్ళినప్పుడు ఒక మాట చెప్పాను ప్రత్యేకంగా, నా ఫ్యాన్ అని ఎవరు అనకండి. దానివల్ల ఫ్యాన్లుగా ఎవరు ఉండదు, ఫ్యాన్లు కాదు. ఫ్యాన్లు అన్నమాట తెలుగులో అభిమాని. మీ హృదయాల్లో నిక్షిప్తంగా ఉన్నటువంటి భావాలని, మీ సంస్కారానికి అనుగుణంగా మీకు ఇష్టమైన భావాలను నేను పలికిస్తున్నాను కాబట్టి మీరు స్పందిస్తున్నారు. మీకు నచ్చని మాటలు మాట్లాడినట్లయితే మెచ్చుకునేవారు కాదు. ఇది మీరు తెలుసుకోవడం వలన ప్రయోజనం ఏమిటి అంటే, మీకు ఎట్లాంటి సంస్కారాలు ఉన్నాయో వాటిని గుర్తించి మరింత విస్తరింపజేసుకుంటారు. లేదు అది ఒక వ్యక్తి ఓరియంటెడ్గా సీతారామ శాస్త్రి మంచి పాటలు రాస్తాడు అనే ఒక భావానికి మీరు కంటిన్యూస్గా వెళ్ళినట్లయితే రేపొద్దున సీతారామ శాస్త్రి తప్పు చేసినా తప్పు మీకు కంటపడదు. అందువల్ల ఇవి నా భావాలు. అతను పలికాడు, ఒకవేళ పలకవలసిన అవసరం వచ్చి ఉండుంటే నేను కూడా అలాగే పలికేవాడిని. ఈ వేళలో నువ్వు ఏం చేస్తూ ఉంటావు అనని వాళ్ళు ఎవరు? ప్రియుడే ప్రేయసికి అంటాడా? కొడుకు గురించి తల్లి అనుకోదా? తండ్రి గురించి, తల్లిదండ్రుల గురించి మనం అనుకోమా? ఇవన్నీ యూనివర్సల్ భావాలు. అనవలసి వస్తే మీరు కూడా అలాగే అంటారని చెప్తూ ఒక మాట అన్నాను, ఐఎమ్ జస్ట్ ది ఇకో ఆఫ్ యువర్ సైలెన్స్. మీ గుండెలలోని నిశ్శబ్దానికి నేను ప్రతిధ్వనిని. అంత మాత్రంతో నేను మీకు దూరంగా ఉండను. సిరివెన్నెల అన్నది ఆకాశంలో లేదు, ఆకాశంలో మండే జాబిలి ఉంటాడు. ఆ మంట నేల మీదకి వచ్చేటప్పుడు చల్లని సిరివెన్నెలుగా ఉంటుంది. కనుక నేను నేల మీదే, మీతోనే, మీ అందరి మధ్యలోనే ఉన్నాను. మీకు విభిన్నంగా ఏమీ లేను. కాకపోతే జీవితాన్ని నిశ్చితంగా పరిశీలించటం, ఆ పరిశీలించిన విధానంలో నాకు ఇవాళ కనిపించిన సూర్యోదయం రేపు ఇంకొకలా కనిపిస్తుంది, ఎల్లుండి ఇంకొకలా కనిపిస్తుంది. ఒక చోట నుంచి చూసిన సూర్యోదయం ఇంకొక చోట నుంచి చూస్తే ఇంకొకలా అనిపిస్తుంది. అలా అనిపించడంలో ఉన్నటువంటి జీవన వైచిత్రం చిత్రీకరించడానికి నిన్నైనా నేడైనా రోజన్నది ఎప్పుడైనా ఒకలాగే పూర్తయినా, ఒకలాగే మొదలైనా, ఒకలాగే పూర్తయ్యేనా, ప్రతి పూట సరికొత్తే. ఆ వింతను గమనించే వీలున్నది కాబట్టే మన సొంతం కాదా ఈ క్షణమైనా, నిన్నైనా నేడైనా. ఆ జీవితాన్ని రోజు పరిశీలించుకుంటూ వెళ్ళటమే. సినిమాలోకి వచ్చిన తర్వాత కూడా ఆ పాట రాయమని అడిగేదాకా వరకే సినిమాకి నాకు సంబంధం ఉంటుంది. దాని తర్వాత పూర్తిగా నేను ఆ ప్రపంచంలోకి వెళ్ళిపోతాను. నా పాట రాసే ఉద్దేశం వెనకాల వాళ్ళు అడిగినటువంటి పర్పస్ సర్వ్ అయ్యి తర్వాత సినిమా తెర దాటి బయటకు వచ్చి, ఎందుకంటే సినిమా కథ జీవితాల్లో నుంచే వస్తుంది.
కాకపోతే కొంచెం డ్రామటైజేషన్ ఉంటుంది. 100 సంవత్సరాల జీవితాన్ని 2 గంటల్లో చూపించాలి అంటే మనం తీరిగ్గా బట్టలేసుకోవడం, స్నానం చేయడం అన్నీ చూపించడానికి కుదరదు. కాబట్టి ఆ మెలోడ్రామాటిక్ ఎమోషన్స్ ఉన్నటువంటి సంఘటనల సమాహారాన్ని సినిమాగా మారుస్తాం. అక్కడ వచ్చే ఏదో ఒక సందర్భంలోనే నవరసాల్లో ఏదో ఒక రసాన్ని అక్కడ ఎక్కడైతే మాట మోగబోతుందో అక్కడ పాట ఆలాపన మొదలవుతుంది అని భావించి ఆ పాట రాసేటప్పుడు నేను ఒక పుస్తకం వేశాను సిరివెన్నెల తరంగాలోని. దాంట్లో ఒక కోరిక కోరుకున్నాను. ఆ కోరిక పెద్దగా నెరవేరినట్టు నాకు కనపడలేదు. ఈ పాటలు మీకు ఎక్కడైనా దొరుకుతాయి, నెట్లో దొరికితే పాటలు వాళ్ళు దొరకడం వాళ్ళ కష్టమైన పని ఏం కాదు ఈ టెక్నాలజీ పరిస్థితులు. నేను రాసిన పాట సినిమాతో కానీ, కథతో కానీ, హీరోతో కానీ, హీరోయిన్తో కానీ, సంగీతంతో కానీ, గాయకులతో కానీ సంబంధం లేకుండా మీరు కాగితం మీరు చదువుకుంటే ఇది నా అదే అని మీకు అనిపించి, అక్కడ నేను కూడా గుర్తురాకూడదు, సీతారామ శాస్త్రి కూడా గుర్తురాకూడదు, ఇది నా అదే అని అనిపించిందా, అనిపించలేదా? అనిపిస్తేనే ఆ పాటకి ధన్యత. కాబట్టి ఇవేవి అడక్కండి అని ఒక విన్నపం చేసుకుని ముందు మాటగా రాసుకున్నాను. చాలామంది ఫోన్లు చేసి ఈ పాట ఏ సినిమాలో ఉందండి అని అడిగారు. కాబట్టి నేను మరి ఆ విషయంలో విజయం పొందానో లేదో చెప్పలేను, కానీ నా ఉద్దేశం అది. సినిమా పాట ఆ సన్నివేశం తాలూకు సారాంశాన్ని, అర్ధశతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా అని మనం జెండా ఎగరేసే ముందర మన దేశభక్తి సరే, లోపల సిగ్గు కూడా కలగాలి. సురాజ్యం అవ్వలేని స్వరాజ్యం ఎందుకని, సుఖాన మనలేని వికాసం ఎందుకని అన్న పాటలో సినిమాలో లేని ఒక చరణం మీకు ఇప్పుడు వినిపిస్తాను. సురాజ్యం అవ్వలేని స్వరాజ్యం ఎందుకని, సుఖాన మనలేని వికాసం ఎందుకని, సుమాల బలి కోరే సమాజం ఎందుకని, అడుగుతోంది అదుగో ఎగిరే భరత పతాకం, తెలుసుకోండి ఆ తల్లి తపనలో నేటి కన్నీటి కథనం. విషాద వర్షంలో వివర్ణ చిత్రమని, త్రిశంకు స్వర్గంలో త్రివర్ణ స్వప్నమని, తను త్రిశంకు స్వర్గంలో త్రివర్ణ స్వప్నమని, విషాద వర్షంలో వివర్ణ చిత్రమని తెలుపుతోంది అదుగో ఎగిరే భరత పతాకం. ఆకాశానికి తనను ఎగరేసి, మనం ప్రతిసారి ఫ్లాగ్ హోయిస్టేషన్ చేస్తాం ఇక్కడ నిలబడి, ఆకాశాన తనను ఎగరేసి ఏకాకిగా తనను వదిలేసి పాతాళంలో నిలచిన పౌరుల కరతాళ ధ్వని చూసి విలవిలలాడుతూ వెలవెలబోయేను మువ్వన్నెల జెండా, జల జల కురిసెను తెగి పడిపోయిన ఆశల పువ్వుల దండ. మనం ప్రతిరోజు ప్రతి ఆగస్టు 15 చూసే ఆ దృశ్యాన్ని నేను ఇలా చూస్తాను. ఎందుకనంటే ఎన్ని సంవత్సరాలు అయింది, 50 సంవత్సరాలు అయింది, 70 సంవత్సరాలు అయింది. మన జీవితాల్లో వ్యక్తిగతంగా ఎవరి జీవితాల్లో వాళ్ళు సేఫ్ జోన్లో ఉండాలని చూసుకుంటారు. కానీ మన అందరం ఒక మనిషితనం అనే సూత్రంతో బంధితులే ఉన్నవాళ్ళం. మనం ఆ మనిషితనం అనే సూత్రంతో చూసినప్పుడు మన సోదరులు, మన వాళ్ళు, మన భారతీయులు, భారతమాత బిడ్డలు అందరూ సుఖంగా ఉన్నారా లేదా? ఏ స్వాతంత్ర్యం కోసం అయితే కలలు కంటూ ఆ కలల్లోనే మన పితరులు నిద్రపోయారో వాళ్ళకి బాగానే తెల్లారింది అని చెప్పగలిగామా? ఇంకా తెల్లవారలేదు, అర్ధరాత్రి వచ్చిన స్వతంత్రం ఇంకా తెల్లవారడానికి చాలా టైం పడుతుందని చెప్దామా అనే ఆవేదనతో రాసిన పాట. ఇవి సిచ్యుయేషన్ సాంగ్సే కాకుండా డ్యూయట్స్ రాసేటప్పుడు కూడా ప్రేమ అనే ఒక యూనివర్సల్ భావాన్ని రాయాలని ప్రయత్నం చేస్తాను. ఒక ఇన్ఫాక్చుయేషన్కి రాను క్రమంగా నా పేగులు తీసిన వాళ్ళ వేసుకోకే, నన్ను చీల్చి అవతల భారీకే అంటూ పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇస్తున్నట్టుగాను, దుఃఖపడుతున్నట్టుగాను, నా ప్రాణం నువ్వే, ఏ ప్రాణం నా కనీసం నువ్వు నా టైం కూడా కాదు, ప్రాణం నువ్వే అంటానికి, ఇలాగా ఏదో ఒక ఇచ్చిన ట్యూన్కి ఏవో 4 ముక్కలు అనేకంటే నేను ఆ వయసులో ఆ స్థితిలో ఉన్నప్పుడు నా హృదయాల్లో ఉండేటువంటి భావ సంచలనం ఏంటి, సినిమా నిర్మాత, కథకులు, దర్శకులు ఇచ్చిన క్యారెక్టరైజేషన్, ప్రతి ఒక వ్యక్తి ఒక విధంగా ప్రాముఖ్యతం పాడుకుంటాడు. నా నమ్మకం 600 కోట్ల మంది ప్రజలు ఉంటే 600 కోట్ల డ్యూయట్లు రాయొచ్చు. రాయాలనే బాధ్యత ఫీల్ అయితే ఆ పరకాయ ప్రవేశ విద్యని అలవర్చుకుంటే, లేకపోతే కొన్ని మాటలు మామూలుగా ఉంటాయి, వలపులు రేగాయి, తలపులు ఊగాయి, ఇట్లా కొన్ని మాటలు రాసేయవచ్చు. ఆ మాటల వల్ల కాకుండా
పాటని ఓన్ చేసుకోవడానికి వీలుగా ఎటో వెళ్ళిపోయింది మనసు, ఎటెళ్ళిందో అది నీకు తెలుసు అని మనసుతో మాట్లాడుకుంటూ, ఎటెళ్ళిందో ఒకసారి నువ్వు వెళ్ళి చూసి చెప్పవా ఆ ఊసు అనేది అందరూ అనుకునే మాట. ఆ అందరికి దగ్గర కావడానికి చేసే ప్రయత్నమే మీ అందరి నుంచి మీ అందరి అభిమానంగా ఈ అవార్డుగా అందింది. ఏది రాలేదని అసలు వస్తుందనే ఆశించలేదు, ఊహించలేదు, రావాలని కూడా ఆశించలేదు. సరదాగానే చెప్తున్నాను నేను. వచ్చినందుకు ఆవేళ సాయంత్రం అకస్మాత్తుగా సడన్గా మా అబ్బాయి లేపి నాన్న కంగారు పడుతుంటే ముందరకుండకు జల్లు మంది ఎందుకు కంగారు పడుతున్నాడు. అక్కడ ఢిల్లీ నుంచి ఎవరో కల్చరల్ సెక్రటరీ ఫోన్ చేసి అంటే సాధారణంగా అప్లై చేసుకోవాలని ఒక రూల్ ఉండేది, నేను చెయ్యనని చెప్పా. నాకు అవార్డులు అంటే నా ప్రతి పాట అవార్డుగా నేను భావిస్తాను. ఎంతోమంది అభిమానించారు, అభిమానించిన వాళ్ళ హృదయ స్పర్శ కంట హృదయ స్పందన కన్నా పెద్ద అవార్డు ఉంటుందని నేను అనుకోను. నాకు వేరే అవార్డు ఏదో రావాలని ఆశ నాకు లేదని అనుకునే ఉద్దేశంతో నేను అన్నాడు, దయచేసి ప్రభుత్వం వారు నా విన్నపములు ఆలకించి నాకు ఒక పద్మ అవార్డు ప్రసాదించవలసిందిగా నేను ప్రార్థిస్తున్నాను అని నేను ఎప్పుడు అప్లై చేసుకోలేదు కాబట్టి వస్తుందని నాకు కూడా తెలియదు. ఆ తెలియని సమయంలో వచ్చినప్పుడు నేను కూడా కొంచెం ముందర జల్లు మంది వాడి ఫేస్ చూసి తర్వాత విన్న తర్వాత ఎలా అవ్వాలో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. అది దాని తర్వాత కలిగిన ఆనందం కలకపోలేదు. ఎంతమంది కోరుకున్నారని ఆ ఆనందం ఒక కృతజ్ఞత రూపంలో కలిగింది. ఇంతమంది చిన్న పెద్ద పిల్ల పాప దేశం ఊరు దేశం అన్నీ తెలుగు వాళ్ళు ఎక్కడున్న వాళ్ళు ఇది మాదే అనే అంత ఓన్ చేసుకున్నారంటే పరమేశ్వరుడు నాకు ఆ పాట రాయగలిగినటువంటి అవకాశం ఆ చాతుర్యం రెండు ప్రసాదించినందుకు ధన్యం సిద్ధించిందని భావించాను. పాటకి అలరించటము ఆలోచించడం. ప్రభు మంచి మాటలు మాట్లాడాడు. రెండు లక్షణాలు మంచివే. ఇప్పుడు అలరించడం కూడా లేకపోయింది, అల్లరించటం మాత్రమే ఉంది. సాధారణంగా కళలకి ప్రయోజనం అలరించడంగానే భావిస్తారు. కళల తర్వాత పై స్థానం ఉంటుంది. ఆ పై స్థానం దగ్గర ఆలోచింపజేయటం ఉన్నది. అక్కడ సాధారణంగా జోలపాట పడుకోవడానికి పాడతాం, జ్వాలపాట మేలుకొల్పడానికి పాడతాం. పసిపాపలు పడుకోవడం ఆరోగ్యం. యవ్వనంలో ఉన్నవాళ్ళు కార్యశీల శక్తి కలిగిన వాళ్ళు మేలుకోవటం అవసరం. ఎప్పుడు జోలపాట పాడాలో ఎప్పుడు జ్వాలపాట పాడాలో. నాకు నచ్చిన జోలపాటలో నచ్చిందంటే నేను చెప్పినా కదా ప్రభు, ప్రతి పాట నాకు నచ్చుతుంది. కానీ అన్నిటిలోకి నచ్చిన పాట తను చేసినటువంటి దుర్మార్గాలన్నింటినీ తెలుసుకుని పశ్చాత్తాపడి ఇన్నాళ్ళు భార్యాబిడ్డలకి తను అంత క్షోభ పెట్టాడో అది తెలుసుకున్న తర్వాత ఆ భార్యాబిడ్డలకి మాటలలో క్షమాపణ చెప్పడానికి ఆభిజాత్యం అడ్డొచ్చి మేయర్ని నాకు ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చాయి, నేను ఎక్స్క్యూజ్ మీ సారీలతో పోయేది కాదు, ఇది వాళ్ళ జీవితకాలం మొత్తం అంతా నేను నాశనం చేసేసాను అనుకున్నప్పుడు అతను పాడేది లాలీదో లాలీదో ఊరుకో పాపాయి అని. ఒక పాపాయిని పడుకోబెడుతున్నట్టుగా తనలో ఉన్న రాక్షసుని పడుకోబెట్టుకుంటూ తనలో ఉన్న మనిషిని మేలుకొలుపుకుంటూ ఆ చక్రాల కుర్చీలో ఉన్న తన భార్యకి తల్లిగా దీవించు, మెల్లగా దండించు, కాళిగా మారమ్మ, కాలితో తన్నమ్మ అని తన కథనంతటిని అతను చెబుతున్నప్పుడు పసిపిల్లని కాళిగా మారమ్మ, కాలితో తన్నమ్మ, బుద్ధిలో లోపాలు దిద్దుకోనియమ్మ, ఇలా అనేకమైన జోలపాటల్లో ఈ జోలపాట. అలాగే గుమ్మాడి గుమ్మాడి అని ఒక తండ్రి తన కూతురు కోసం పాడుకునే పాట. ఇలా అనేకమైన పాటలు. నేను ఏ రసానికైనా ఆ రసానుభూతిని రసస్ఫోరకంగా ఉండేటట్టు చెప్పాలనే భావనలో తప్పిస్తుంటాను. ఎవరు నా దాకా వచ్చి ఈ సినిమాలో మీకు పాట లేదండి కాబట్టి రాయొద్దండి అని ఎందుకు చెబుతారు? రారు అంతే. ఒకటి మాత్రం నిజం, ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరూ నన్ను అభిమానిస్తారు, ప్రేమిస్తారు. 33 సంవత్సరాలైంది. ప్రభు చెప్పిన మాట నిజం. నేను
అన్ని ప్రతిభల కంట, అన్ని గొప్పతనాల కంట, అన్ని ఘనతల కంట, అష్టైశ్వర్యాల కంట కూడా వ్యక్తిత్వానికి ఎక్కువ విలువ ఇస్తాను. నేను ఏమి సాధించావు అని నన్ను అడిగితే మానవ వ్యవసాయం చేసి హృదయాల్లో స్థానాలు సాధించాను అని ఒక పాటలో కూడా రాశాను. రైతునే పండిస్తున్న చిరునవ్వు తోటల్ని, రాజునే పరిపాలిస్తున్న కోటి గుండెల కోటల్ని. ఒక రాజ్యాన్ని సంపాదించడం కంట ఒక హృదయంలో విలువైన స్థానాన్ని సంపాదించడం మేలు అనే భావంతో నేను ఉంటాను. కష్టము సులభము అనే కంట సందర్భం తన భాషను తాను ఎంచుకుంటుంది. శివతాండవం రాయాల్సి వచ్చినప్పుడు బాగా అర్థం కావాలి కదా జనాలకని చెప్పి శివుడు గెంతుచున్నాడు, బాగా గెంతుచున్నాడు, దడదడ గెంతుచున్నాడు, టపటప చప్పుడు అవుతుంది, గలగల చప్పుడు అవుతుందని రాసినంత మాత్రాన అది శివతాండవం రాదు. మన భాషలో ముఖ్యంగా తెలుగు భాష చాలా పరిపుష్టమైన భాష. అతి విశాలమైన భావాల్ని, అత్యంత గహనమైన భావాల్ని చెప్పడానికి కూడా అవకాశం ఉన్న ఏకైక భాష అని కవి సమ్రాట్ విశ్వనాథ్ సత్యనారాయణ గారు చెప్పారు. కాబట్టి నేనంటే నీకు ఎంత అహంకారమా, భాషలన్నీ బాగా వడబోసేసావా అని నన్ను అడుగుతారు. కానీ కవి సమ్రాట్ని ఎవరు అడగలేరు. ఆయన నిజంగా కవి సమ్రాటే. సంస్కృతాన్ని కూడా పొదువుకుని సంస్కృతం కంట ఒక రవ పైకి వెళ్ళి అద్భుతమైన భావాలను అలవోకగా పలికించేటప్పుడు అది ఏ భాష, ఏ భావం, అది దాని భాషను దాన్ని వెతుక్కుంటుంది. సో సాధారణంగా ఉద్ధృతమైన భావాలు చెప్పవలసి వచ్చినప్పుడు కానీ, లోతైన భావాలు చెప్పవలసి వచ్చినప్పుడు కానీ ఆ భాషని నేను వాడతాను. మామూలుగా చెప్పాను కదా, నాకు ఇది నా పాట అని అనిపించాలి అని. దానికి ఒకటే ఉదాహరణ, మనం అందరూ పొద్దున పెద్ద పూజలు అవి చేయకపోయినా బ్రహ్మముర అరసుర అర్చితలింగాన్ని ఒక నమస్కారం పెట్టుకుని వెళ్తాం కదా బయటికి. అప్పుడు మన సంస్కృతంలోనే పాడుతున్నాం కదా. సరళమైన తెలుగులో ఎందుకు పాడట్లేదు? శివుడయ్య శివయ్య నీకు నమస్కారం అయ్యా అని ఎందుకు అనట్లేదు? తెలుగే కదా. సో సాధారణంగా మనం అక్కడికి వెళ్ళేటప్పుడు మన పూజలు కొంచెం మరి ఆ సంస్కృతంలోని స్తోత్రవాంగ్మయమే కదా మనం పాడుతున్నాం. సో అందరికీ ఇది నా అదే అని అనిపించాలి. పౌర్ణమిలో నేను రాసిన పాట కూడా నీలకంధరా జాలి పొందరా శైలమందిరా నేలకందరా భరత వేదమిది నిరత నాట్యమిది అని నేను రాసినప్పుడు ఆ పాట కదా అవసరం. అంతకాంత నీ సతి అగ్నితప్తమైనది, మేను దానమిచ్చి తాను లీనమైనది. అద్రిజాత పార్వతి ఆదిశక్తి ఆకృతి, స్థాణువైన ప్రాణధవుని చెంతకు చేరుకున్నది. వారు ఆయిలా మారిపోయిన శివుడి గారిని కదిలించడానికి ఆవిడ కొండకు పుట్టింది అని రాయలేం కదా. ఆదిశక్తి ఆకృతి అద్రిజాత పార్వతి స్థాణువైన ప్రాణధవుని చెంతకు చేరుకున్నది. అంటే ఇటీవల రాసినటువంటి కొంచెం గంభీరమైనటువంటి పదాలతో ఉన్న పాట అది. సాధారణంగా మన జీవితంలో, మన నిత్య జీవితంలో గహనమైన గంభీరమైన పెద్ద పాటకి పెద్ద పెద్ద మాటలకు అవకాశం ఏమి ఉండదు. చిన్న చిన్న మాటలు చాలు మన భావాలను వ్యక్తపరచడానికి. అందులో ఎక్కువగా నేను తేలికైన భావాలు ఆ పాటకు తగ్గ భావాన్ని వాడతాను. గుర్తులేదు, అంటే సాధారణంగా చెయ్యను. మామూలుగా నేనే నెంబర్ 1, నేనే నెంబర్ 2, నన్ను మించిన వాడు ఎవడో లేడు అంటుగా హీరో ఇంట్రొడక్షన్ సాంగ్ అని హీరోయిన్ ఇంట్రొడక్షన్ సాంగ్ అని వచ్చి రాయమని అడుగుతారు. అవి అలాంటి చోట్లే నాకు ఇది వస్తుంది. వద్దు, అక్కడ ఒక వ్యక్తి మీద పెడితే ఆ తెర ఎంతసేపు అక్కడ ఉంటుందో పాట అక్కడితో వెళ్ళిపోతుంది. ఒక ధీరోదాత్తుడైనటువంటి ఒక కథానాయకుడిని పరిచయం చేయవలసి వచ్చినప్పుడు రామాయణమే తీసుకోండి, శ్రీరాముడు ఎప్పుడూ మాట్లాడలేదు. శ్రీరాముడు పాత్ర వేయడం చాలా సులభం. కావాల్సిన రిక్వైర్మెంట్ ఒకటే, అందమైన రూపం. ఆ విల్లు పట్టుకుని నించుంటే చాలు. శ్రీరాముడి గురించి లక్ష్మణుడు మాట్లాడతాడు, సీత మాట్లాడుతాడు, ఆంజనేయుడు మాట్లాడతాడు, రావణాసురుడు మాట్లాడతాడు, కుంభకర్ణుడు మాట్లాడతాడు, దశరథుడు మాట్లాడతాడు. మొత్తం పాత్రలన్నీ శ్రీరాముడు చాలా గొప్పవాడు మనం ఒప్పుకునేదాకా మాట్లాడతాయి. శ్రీరామచంద్రుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఒక మాట్లాడాలి వస్తే నేను రాముడు అనే మానవుడిని, దశరథుడు గారి కుమారుణ్ణి అని ఒక విజిటింగ్ కార్డు చూపిస్తాడు. ఇన్న మాటల కంట ఇంకో మాట మాట్లాడు. అలాగా ఈ హీరోయిన్ సిచ్యుయేషన్స్ వచ్చేటప్పుడు
నేను దాన్ని జనరలైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఆ సిచ్యుయేషన్ వల్ల హీరో క్యారెక్టర్ ఎదుగుతుంది. భం భం భోలే అని కాశీనగరాన్ని చూపించినప్పుడు అల్లదే మణికర్ణిక ముక్తికి మార్గం ఇచ్చే మణికర్ణిక అన్నది నా ఈ చిరుగంటిక అండంలోనే ఆ చిరంజీవి గారు వాడుతున్నారు స్ఫురించాను, కానీ అంతకు మించి ఎక్కువ చేయడానికి నేను చేయలేదు. కాశీనగర వర్ణన చేస్తూనే అది జనరల్గా అందరికీ కాశీనగరాన్ని చూపించాను. అలాగే ఇంకొక సినిమాలో గెలుపంటే విజయ పథకాల తీరం, పసిడి పథకాల తీరం కాదురా, పసిడి పథకాల హారం కాదురా, గెలుపనే కాదురా విజయ తీరం, ఆట అనే మాటకి అర్థం నిన్ను నువ్వే గెలుచు యుద్ధం అని చెప్పడంలోనే జనరల్గా అందరికీ చెప్పినట్టు అయింది, ఆ పాత్ర గురించి చెప్పినట్టు అయింది, ఆ పాత్ర స్వభావంతో పాటు కవిత అంతా చెప్పినట్టు అయింది. అలాగే చాలా చిన్న పిల్లల నుంచి కూడా తూనీగా అని ఆడుకునే వయసులో పిల్లలు వాళ్ళు అవే భాష మాట్లాడతారు. తూనీగా ఎందాక ఎగిరేవే తూనీగా, ఇంతేగా నీ రక్క ఆకాశం దాకా ఎగురుతుందా, ఎప్పుడైనా నీతో నేను సాయంగా రానా, ఈ మాటల వెనకాల కథ అంతా చెప్తూ వస్తూ పెద్దవాళ్ళకు కూడా సూర్యుడేడి నీతో ఆడి చందమామ అయిపోయాడుగా, ఒక్కొక్క చుక్క నీ దోసిట్లో పోస్తా, వదిలేయకు సీతాకోక చిలకలుగా, అమ్మో బాగుందే చిట్కా, చక్క నాకు నేర్పిస్తే ఆ చిట్కా, సూర్యుడిని కరిగిస్తాగా చంద్రుడిగా. ఇదంతా కవిత్వమే, కానీ ఆ వయసు పిల్లలు మాట్లాడుకుంటారు. ఇలా వచ్చిన అవకాశాన్ని ఆ లిమిటేషన్స్ చూసుకుంటూ పెద్దల హృదయాలు కూడా పులకించేలాగా, సాధారణంగా చిన్నపిల్లలు పాటలంటే సినిమాల్లో ముది మాటలు మాట్లాడుతుంటారు, చాలా పెద్ద మాటలు మాట్లాడు. లిటిల్ సోల్జర్స్లో ఒక పాపాయి చేత, చిన్న పాపాయి, చాలా చిన్న పాపాయి, ఆ పాపాయి చేత మాట అనిపించినప్పుడు నాకు చాలా ఆనందం వేసింది. అది మనందరం ఎప్పుడు ఆలోచించిన ప్రశ్న. సన్ రైజ్ కాని రోజు ఏదని వాళ్ళ అమ్మతో ఉంటుంది, సన్ రైజ్ కాని రోజేదని అడగాలనుంది ఒక డౌటుని, సన్ రైజ్ కాని రోజేదని మరి ఎవ్రీడేని సండే అని అనుకుంటే తప్పు కాదా అని మీ కన్వీనియన్స్ ప్రకారం ప్రతిరోజు సోమవారం మంగళవారం ఇష్టం వచ్చిన స్కూల్కి తరిమేస్తున్నారే, ప్రతిరోజు సన్ రైజ్ అవుతుందిగా, సో ఎవ్రీడే సండే మాకు వదిలేవచ్చు కదా, ఆడుకోనివ్వచ్చు కదా అని ఒక అంటే ఆ పాప పాట 3 ఏళ్ల పాప పాడే భాషలోనే పాడాలి. ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ ది ఇంట్రిన్సిక్ ఛాలెంజెస్. తీసుకునేటప్పుడు సిచ్యుయేషన్లో ఇది కావాలి అని వాళ్ళు అడిగినప్పుడు దానికి నా మీద నేను కొన్ని ఛాలెంజెస్ తీసుకుని ఇవి రంజిల్ల చేస్తూ అలరింప చేస్తూ ఆలోచింపజేయాలి. అలరింప చేయటం ఒక్కటే అయిపోతే మత్తులోకి నెడుతుంది, ఆలోచింప చేయడం చేస్తే మెలకువలోకి తీసుకొస్తుంది అని నా అభిప్రాయం. అలరింప చేస్తూ ఆలోచింపజేయాలి, అలరింప చేయటం ఒక్కటే అయిపోతే మత్తులోకి నెడుతుంది, ఆలోచింప చేయడం చేస్తే మెలకువలోకి తీసుకొస్తుంది అని నా అభిప్రాయం. యాంత్రిక స్వరూపం అంటే ఒక చోట ఒక స్టేజ్ మీద ఒక నాటకం వేస్తాం, సినిమా అనే నాటకాన్ని ఒకేసారి 1000 చోట్ల ప్రదర్శిస్తాం. ఇది అన్నిటికంటే అత్యుత్తమమైనటువంటి కళా సంగతి మనం తెలుసుకోవాలి. నాటకం అనేది కళలన్నిటిలోకి ఉత్తమమైన కళ సాహిత్యం. సాహిత్యంలోకి వెళ్ళి అనేక ప్రక్రియలు ఉన్నాయి, పద్యం ఉంది, వ్యాసం ఉంది, మరొకటి ఉంది, కథ ఉంది, నవల ఉంది, ఇవన్నీ ఉన్నాయి. ఈ సాహిత్యంలో అన్నిటికంటే అత్యుత్తమమైన పీఠం నాటకానికి ఉంది. నాటకాంతం హి సాహిత్యం కావ్యేషు నాటకం రమ్యం. మనం కాళిదాసుని తెలుసుకున్నా, షేక్స్పియర్ని తెలుసుకున్న నాటకాల ద్వారానే తెలుసుకున్నాం. ఎందుకనంటే చెప్పలేని భావాన్ని రాసేయడానికి గుండెల్లో అగ్ని పర్వతాలు పేలుతున్నాయి, నా మెదడులో లావా ప్రవహిస్తోంది అని తన కళ్ళ ఎదురకుండా చూపించడం అట్లాగా రక్తమాంసాలతో ఆ పని నాటకం చేస్తుంది, ఆ పనే సినిమా చేసింది. గతంలో ప్రపంచం అంతా కూడా ఆశ్చర్యంతో చూసి పాఠాలు నేర్చుకోవాల్సినంత అత్యద్భుతమైన చిత్రాలు తెలుగు సీమ నిర్మించింది. వేదిక తప్పవదు, వేదిక పూజనీయమైంది. మనం అక్కడ పిచ్చి డ్యాన్సులు వేస్తున్నామా, శివతాండవం చేస్తున్నామా, లేకపోతే అందమైనటువంటి గౌరీ లాస్యం చూస్తున్నామా అన్నది
మన తాలూకు ఆలోచనల్లోనూ మన తాలూకు చేతల్లోనూ ఉంది, కానీ వేదిక తప్పు కాదు. సినిమా వల్ల సమాజం పాడైపోతుంది, సినిమా వల్ల జరిగితే సమాజం బాగుపడుతుంది, పాడైపోవడం అంటూ జరగదు. సినిమా అనేది ఎప్పుడూ కూడా సమాజానికి అద్దం లాంటిది. సమాజంలో ఏం జరుగుతుందో దాన్ని చూపించే పెద్ద దర్పణమే తెల్లతర తప్ప సినిమా వాళ్ళు కొత్తగా చూపించారు. ఇప్పటికి చూడండి, సినిమాల్లో ఒక రేప్ కానీ ఒక మర్డర్ కానీ మోటివ్ లేకుండా జరిగినట్టు ఎప్పుడైనా చూపించామా మనం? బయట ప్రపంచంలో ఊరికే చంపేసేటువంటి వాళ్ళు ఉన్నారు. ఊరికే ఎందుకు చంపారు అంటే ఏమిటో ఎంతో ఆశ లేదు, ఊరికే చంపేద్దాం అనిపించి చంపేశాను. ఏమిట్రా పసిపిల్ల, దీన్ని సెక్స్ అంటారో, ఎందుకు ఇలా చేసేమిటి, ఏమిటో ఆ సమయానికి అలా చేయాలనిపించి మనం అలా చేయలేము సినిమాల్లో. ఎందుకనంటే ప్రేక్షకుడు, సగటు ప్రేక్షకుడు సమాజ వేదిక మీద వచ్చి కారణాన్ని అడుగుతాడు. ఎందుకు ఇలా జరిగిందో కారణాన్ని చెప్పు అని మనం నమ్మించేటువంటి విధంగా తర్కంతో చెబితేనే చూస్తాడు. అత్యంత ధర్మమైన వ్యాపారం అండి సినిమా అనేది. మన తాలూకు పెట్టుబడి దేనికి ఖరీదు కట్టం. ఒక పెన్సిల్ తయారు చేయడానికి 5 రూపాయలు అయితే వాడు ఒక 2 రూపాయలు తన శ్రమను పెట్టుకుని ఆ 7 రూపాయలకు అమ్ముతాడు. ఆ 2 రూపాయలు ఏంటంటే నేను వెచ్చించిన సమయం, నేను ఖర్చు పెట్టిన ఆలోచన. కానీ ఎంతో సమయాన్ని, ఎంతో దాన్ని ఖర్చు పెట్టి ఒక కథ తయారు చేసి, ఏమండి ఒక కథ చెబుతానండి, మీకు నచ్చితే రూపాయి ఇవ్వండి, ఇవ్వకపోతే మానేయండి అని అడగగలిగినటువంటిది. ఆ కథ రాయడానికి, దాన్ని తీయడానికి ఎంత శ్రమ ఉన్నా ఆ శ్రమకి విలువ కట్టకుండా భౌతికంగా చూపించిన దానికే డబ్బులు వసూలు చేసేటువంటి ఇంత వ్యాపారం కంటే ధర్మమైన వ్యాపారం ఇంకొకటి లేదు. ఇంత ధర్మమైన వ్యాపారం చేస్తున్నామనే గర్వం కలగటం పోయింది. అది ఈ కాలం తనకు దౌర్భాగ్యం. ఒక్కసారి ఆ గర్వం పడ్డం తటస్థిస్తే సినిమా రంగము, దానికి సంబంధించినటువంటి ఆనుషంగికమైన అన్ని రంగాల వాళ్ళు ఆ గర్వాన్ని ఒకసారి అనుభవించగలిగితే మళ్ళీ ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా తన వైభవాన్ని చాటుతుందని నమ్ముతున్నాను. మూల్యం అని మాటకు 2 అర్థాలు ఉన్నాయి. వాల్యూలెస్ అని, వాల్యూ కట్టలేకపోవడం అని. ఇంతమంది హృదయాల స్పందనలో ఉంటూ నిజంగానే చెప్తున్నాను, కొంచెం మీ అందరూ ఎదుర్కొండే వాళ్ళకి కొద్దిగా పొగరుగా ఉన్నట్టుగా కూడా ఉంటుంది, కానీ పల్లవి నుంచి చిట్ట చివరి లైన్ వరకు పాటలను మొత్తం పాడుకుంటూ తమ జీవితాల్లో అనుభవించుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు నా పాటలు. మరి వాటికి విలువేమంతం, ఒక్కొక్క పాట విలువ, జీవితపు విలువ చాలామంది. ఎప్పుడూ ఒప్పుకోవద్దురా అనే పాట కొన్ని వందల వేల లక్షల మంది ఒక ఆరాతి వస్తువుగా భావిస్తారు. ఆ విలువ దేనికి ఉందిరా? సో ఇంకా విలువ ఎంత అన్నది, వెల ఎంత అన్నది కమర్షియల్గా మాట్లాడితే సినిమా బడ్జెట్ తాలూకు ఆ రేషియోని బట్టి అందరికీ నుంచి పంచుకుంటాం. అది చెప్పను. అరే చాలా ఆశయంతో వచ్చాడే, చాలా ఆర్తిగా వచ్చాడే, చాలా అందరూ మర్చిపోయిన ఒక మామూలు విషయాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడే, బడ్జెట్ సరిపోవట్లేదే. సరే వీలైతే ఉత్తినే రాద్దాం, ఏం నాకు రాసే విద్యది, నాకు భుక్తికి సరిపోయేది ఎట్లాగా 33 ఏళ్ళుగా ఇండస్ట్రీ ఇస్తూనే ఉంది. అక్కడ నేను నా ప్రయత్నం వల్ల నా పాట ఇచ్చి ఆ పాట ద్వారా సినిమా మరి కొంచెం రీచ్ అయితే అది ఒక గొప్ప మార్పు కారణం అయితే దాని విలువ కట్టలేనిదవుతుంది. అలా జరిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. వాటిలో దేన్ని కూడా రెమ్యూనరేషన్ తగ్గించుకోవడం అనే సాక్రిఫైస్గా నేను ఎప్పుడు భావించలేదు. ఒక బాధ్యతగా నేను సైతం విశ్వవీణపు తంత్రిని మూర్ఛనలు పోతాను అన్నట్టుగా నేను సైతం ఒక సమితిని ఆహుతిచ్చానని అనుకున్నాను. ఎప్పుడైనా ఒకలాగే ఉంటుంది, కాకపోతే కాలం మారిందనే ఒక మాట ఉంటుంది. కాలం మారడం అంటూ ఎప్పుడూ ఉండదు, కాలం మారదు. కాలం మారితే మనం బతకం. మనకి తెలిసినంత వరకు భూగోళం అలాగే ఉంది, భూమికి సూర్యుడికి దూరం అంతే ఉంది. ఒక పావు సెంటీమీటర్ కూడా అటు కానీ ఇటు కానీ అవ్వలేదు. ఎవరు కూడా సముద్రానికి వంతెన కట్టలేదు. కాబట్టి స్వేచ్ఛగా ఒక్క 4 అడుగులు ముందుకు వేస్తేనో అని సముద్రం అనుకుంటే అది ఉప్పెనవుతుంది, ఒక్కసారి జీవం తుడిచిపెట్టుకుపోతుంది. తనకి తానే ఒక చెల్లెల కట్టుని ఏర్పాటు చేసుకుని సముద్రం అధీనంలో ఉంటుంది. గాలి ఎంత వీచాలో అంతే వీస్తుంది. సో పంచభూతాలు మారినప్పుడు కాలం మారిపోవడం ఏమిటి? మన అభిరుచులు మారుతాయి. ఒకప్పుడు నలిగిపోకుండా ఉండేటువంటి ప్యాంటును తొడుక్కుంటే సభ్యంగా ఉంటుంది అనే ఒక అభిరుచి ఇప్పుడు ఇంటికి తెచ్చుకుని చింపుకుని లేదా చించి చిరిగిపోయింది. నాలాంటి వాడిని చూస్తే చాదస్తులు అనుకోవచ్చు. ట్రెండ్ అండి అంటారు. మరి ఏమిటి చేస్తాను ట్రెండ్?
అప్పుడప్పుడు చిన్న మరక పడినా చిరుగు కనపడినా ఏమిటి దౌర్భాగ్యం సింధారణ వాడుతున్నట్టు ఏమిట్రా చిరుగులు ఇంటికి వెళ్ళి చూసుకోవా అని పెద్దవాళ్ళు తిట్టేవారు. ఇప్పుడు ఎన్ని చిరుగులు ఉంటే అంత అందంగా భావిస్తున్నారు. సో మనకి సమాజాల తాలూకు సంస్కృతులు ఒకదాని నుంచి ఒకటి ఇంటర్లాప్ అయినప్పుడు ఓవర్లాప్ అయినప్పుడు మనకి ఇంటర్నెట్ అనే ఒక మాట వచ్చింది. అంతర్జాలం అంటే వల. మీరు ఆ కంప్యూటర్ భాష గమనిస్తే అన్ని అమంగళకరమైన వాక్యాలే ఉంటాయి. మౌస్ అంటే ఎలక, ఈ ఎలక తోక పట్టుకుని వెనకాలకి వెళ్ళు. అందులో అన్నీ కూడా ఇంటర్నెట్, వరల్డ్ వైడ్ వెబ్, ప్రపంచవ్యాప్తమైనటువంటి సాలెగోడు అందులో కూడా ఉండు. సెల్ అనగా ఖైదీ ఉండండి గ్రహం. మామూలుగా నేరస్తుడికి కూడా కాలకృత్యాలకు సెల్లోంచి బయటికి తీసుకొస్తారు. కానీ ఈ శిక్ష మనమే దీన్ని మనతో పట్టుకు తిరుగుతుంటాం. ఇది పట్టుకు తిరగకుండా ఉండం. దీంట్లో ఒకే ఒక్క మంగళకరమైన వాక్యం ఉంది, ఇంకేమీ లేదు. అది ఏమిటంటే మదర్ బోర్డు. ఆ మదర్ బోర్డు అన్న తప్ప మిగిలినవన్నీ అమంగళకరమైన వాక్యాలే. ట్వీట్, మనం మనుషులు అయ్యండి ట్వీటింగ్ ఎందుకు చేయాలి? మాట్లాడవచ్చు కదా. చాట్ అంటే మాట్లాడడం వేళ్లతో టకటకటకటలు అడిస్తుంటాం, అంటే చీటింగ్ చేస్తున్నాం అనమాట. ఇలాంటిగా ఈ కొత్త ఈ సాంకేతికత మూలాన్ని వీటిల్ని అందుకుని పాటలు రాద్దామనే ప్రయత్నం జరిగే ఆ పాటల్లో నిజంగా ఈరోజు కొంచెం విచిత్రమైన పరిస్థితి వచ్చింది. తెలుగులో ఎకిమీడా అని రాస్తే ఎవరికి అర్థమవుతుందని అంటారు. లేకపోతే ఇటాలియన్ లాంగ్వేజ్లోంచో మరో దాంట్లో కెసరా సెరా సెరా అని రాస్తే బాగా రాశారండి. ఎకిమీడా బాగున్నావా మహారాజా బాగున్నావా అంటే తెలుగు వాళ్ళకి అర్థం కాదట, కానీ కెసరా సెరా సెరా వాళ్ళకి ఎలాగో అర్థమైపోతుంది. సో తెలుగువాడు తన తాలూకు ఉనికిని కోల్పోవటానికి ఎక్కువ ముచ్చట పడుతున్నటువంటి కాలం మారుతుంది. నాకు ఎప్పుడు కూడా ఒక సర్కిల్ ఇలా తిరుగుతూ ఉంటుందన్న నమ్మకం నాకు ఉంటుంది. ఒక రకం వరద వచ్చినప్పుడు మొదట బురద వస్తుంది, దాని తర్వాత ఆటోమేటిక్గా మంచినీరే వస్తుంది. ఇంకొకటి కూడా ఉంది, మర్చిపోవద్దు. తుఫాను వచ్చిన తర్వాత శాస్త్రజ్ఞులు చెప్పిన మాట, తుఫాను వచ్చి పంటలన్నీ తుడిచిపెట్టుకుపోయాయని ఏడుస్తుంటే ఒక మాట శాస్త్రజ్ఞులు చెప్పారు, ఎప్పుడైతే తుఫాను వచ్చి పంటలు తుడిచిపెట్టిపోయాయో తర్వాత 10 ఏళ్ల పాటు బాగా సస్యశ్యామలంగా మారుతుంది భూమి. సో నేను నమ్మేది ఇట్లాంటి తల్లకిందులు చేష్టలన్నీ కూడా మళ్ళీ మామూలుగా మారటానికి. మనం బాగా అంతరిక్షంలో బాగా ఎదిగాం కనుక, గ్లోబల్ అయ్యాం కనుక ఎక్కడి నుంచో ఒక అన్ఐడెంటిఫైడ్ ఫారిన్ సాసర్ లాగా ఒక పళ్ళెం వచ్చి పడుతుంది. జూయట్ అండి రాసేయండి అండి. జూయట్ అంటే ఇద్దరు మగాళ్ళు కూడా వాడచ్చు. ఎలా ఎందుకు పాడతారో, ఎప్పుడు పాడతారో, వాళ్ళు ఎక్కడ పాడతారో, వాళ్ళు ఏ రకమైన బట్టలు వేసుకుంటారో కూడా తెలియదు. వాళ్ళ శోభనంగా వాళ్ళంటే మొదటి రాత్రి అండి పాట పల్లవి అయిన తర్వాత కట్ చేసేస్తే అని శోభనన్నాడు కూడా వాళ్ళిద్దరిని గడుపుకోనివ్వా, పల్లవిలోనే కట్ చేసేస్తావా అని నవ్వులాడితే మళ్ళీ పాపం వాడుకొని. సో సర్దుబాటుతనం అనేది మొట్టమొదటి ఇక్కడ జీవితానికి ఒక మీనియేచర్ని మీరు తీసుకోగలిగితే అది సినిమా రంగమే అవుతుంది. ఇంకా దేన్ని కూడా మీరు జీవితంతో పోల్చలేరు. జీవితానికి ఉన్న సమస్త లక్షణాలు సినిమాకు ఉంటాయి. జీవితం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగదు. ఎవరినైనా పొదువుకుంటుంది, ఎవరినైనా శిఖరాలు ఎక్కిస్తుంది. వారు వెళ్ళిపోయిన వెంటనే ఒక చిన్న సంతాప సభ ఒకటి పెడుతుంది, మరుసటి రోజు నుంచి మామూలుగానే వెళ్ళిపోతుంది. సినిమా రంగంలో కూడా మహానుభావులు చాలామంది వచ్చారు, చాలామంది ఉన్నారు, చాలామంది వెళతారు. అప్పుడప్పుడు అభినందనలు, అప్పుడప్పుడు సంతోషాలు, అప్పుడప్పుడు సంతాపాలు, మళ్ళీ వెంటనే ప్రయాణం సాగించడం. ఈ సాగించటంలో ఒక రకమైనటువంటి సర్దుబాటుతనం, సగటుతనం అనేది ఉండాలి అని చెప్పేదే మంచి ప్రశ్నకి నేను ఇచ్చిన మంచి జవాబు అనుకుంటున్నా. చూను లేకుండా రాయటం కష్టమా అని. అసలు చూనుకి రాయటం అనేది సినిమా నేర్పిన విద్య కాదు, ఆది నుంచి ఉన్నదే. మనకి 101 వృత్తాలు ఉన్నాయి తెలుగులో. గీతాలు వృత్తాలు అంటాం, జాతులు వృత్తాలు అంటాం. చంపకమాల, శార్దూలమాల, ఉత్పలమాల, మందాకిని, మందాక్రాంతం, కందం, సీసం, గీతం, తేటగీతి, ఇట్లాగా రకరకాల ఛందస్సులు ఉన్నాయి. ఇవన్నీ కూడా చూడలే కదా. అప్పటికి ఇప్పటికీ తేడా ఏంటంటే సాధారణంగా వీటన్నిటిని తీసుకెళ్ళి ఒక చోట పెట్టి బీరువాలో పెట్టి లైబ్రరీలాగా ఓ కవి నువ్వు చెప్పదలుచుకున్న భావానికి ఎటువంటి నడకైతే బాగుంటుందో నువ్వే ఎంచుకుని అందులోంచి ఛందస్సు తీసుకుని అది నువ్వు రాయి అనేవారు.
అంటే బాగా తడబడుతున్నాను, అడగాల మానలా తెలియట్లేదు, కాళ్ళు తడబలు పోతున్నాయి, ఇలా చెప్పాలనుకున్నాడు పోతన్న. అడిగేదనని కడువడి జనుని అడిగిన తనువ కూడా నుడుగడని తానొడుగును వెడవెడ తడివడి చిడిముడి నడుగిడద్దు జడిమ అడుగిడు నెడలన్ అని సర్వలఘు కందాన్ని ఆయన చూనిస్తారా లేదు, తను చూనుగా తెచ్చుకొని రాసుకున్నాడు. అలాగా ప్రతిదానికి ఒక భావానికి ఒక అద్భుతం ఉంటుంది, ఒక మంత్రం ఉంటుంది, ఒక మధ్యమం ఉంటుంది. ఇవాళ సినిమా రంగంలో జరుగుతున్నది ఏమిటంటే చూను ఆయన పూర్తిగా కథ వింటాడో విండో మనకు తెలియదు, కానీ ఆ రసం ఏమిటో పట్టుకోడు, ఆ మూడ్ పట్టుకోడు. కాబట్టి ఏడవలసిన చోట బాగా నవ్వుతుంటారు, నవ్వాల్సిన చోట బాగా ఏడుస్తుంటారు, ఏడ్చి పాటలో కోరస్ కూడా ఉంటారు, అంటే ఏడుపును కూడా పంచుకోన్నట్టుగా. ఇప్పుడు వాటిని పట్టుకుని పదాలను వాటికి అతికించవలసినటువంటి అవసరం కలుగుతూ ఉంటుంది. సో చూనికి రాయడం అన్నది చాలా సహజమైన ప్రక్రియ. కాకపోతే చాలామంది సాధారణంగా వచ్చే మాట అంటుంటారు, ఓకే చేసాం సార్ చూను దీనికి రాసేయండి. ఓకే మీరు కాదండి చేయాల్సింది, నేనండి చెయ్యాలి, ఎందుకంటే పాట నేను రాయాలి. అక్కడ చూను ఆ భావాన్ని పలికిస్తుందో లేదో, అది యుద్ధ రంగంలో పాడే పాటో, సమర రంగంలో పాడే పాటో, స్మర రంగంలో పాడే పాటో తెలియకుండా మీరు చూను, స్మర రంగం అంటే శృంగార రంగం, ఏ రంగంలో పాడాలో తెలియకుండా వాళ్ళు ట్యూన్ చేస్తే రాసేవాడు నాకు చాలా తాడు దిగుతుంది. అంచేత కనీసం పోనీ ఓకే మీరే చేయండి, కానీ ఆ బీజాక్షరాలు రెండును నన్ను కూడా కాసేపు కూర్చోబెట్టండి, ఇక్కడ ఈ పలుకు పలకదండి అని చెప్పుకుంటాను అని మొరబెట్టుకుంటూ ఉంటున్నాం. అయినటువంటి డిస్టర్బెన్స్ ఉండదు. ఒకటి, రెండు, ఆ ఫోకల్ పాయింట్ చాలా ఫోకస్ చాలా డీప్గా ఉంటుంది నాకు రాసేటప్పుడు. ఎందుకంటే ఒక పక్క ట్యూన్ తిరుగుతుంటుంది, ఇంకో పక్క కాన్సెప్ట్ తిరుగుతుంటుంది, అసహనం ఉక్రోషం ఉంటాయి. ఆ సమయంలో ఆ ఒంటరితనంలో ఫైట్ చేయడం బాగుండేది. పగలైతే రకరకాల శబ్దాలు ఇవన్నీ కూడా. ఇటీవల కాలంలో వయసు ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని కొంత రాత్రిపూట తగ్గించాను, కానీ ఇప్పుడు కూడా రాత్రి రాయటం నాకు సౌకర్యంగా ఉంటుంది. మూడ్ వస్తే రాసుకుంటాడు. ఇందాక నువ్వు చెప్పినట్టు జ్వాలో ఏదో ఒకటి, నిద్ర వస్తే జ్వాలపాటు రాసుకుంటాడు, అంటిస్తే జ్వాలపాటు రాస్తాడు. ఇక్కడ అలా కాదు, కానీ పడుకోబెట్టి జ్వాలపాటు రాయి, ముట్టించి జ్వాలపాటు రాయి అనేటువంటి సినిమా నిరంతరం డిమాండ్ చేస్తుంటుంది. తన పరిస్థితులకి మూడు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. 3-4 కూర్చుంటే సినిమా ఆగదు. కనుక సినిమా కవిగా ఉండగలగడం చాలా ధన్యత అని నేను నా పుస్తకంలో రాశాను. కొద్దిగా సమయం ఇవ్వాలండి. అది నేను చెప్పలేను, ఒక రోజులో రాస్తాను, 2 రోజుల్లో రాస్తాను. రెండవది, స్త్రీని ఏ పరిస్థితిలోనూ కించపరచను. ఆ అమ్మాయి క్యారెక్టర్ ఏదైనా అవ్వచ్చు. మీరు ఆ సినిమాలో ఒక సెక్స్ వర్కర్గా చూపించవచ్చు, ఒక క్లబ్ డాన్సర్గా చూపించవచ్చు, ఏదైనప్పటికీ కానీ స్త్రీని అవమానిస్తూనే రాయాలని కోరుకోకండి. అంగాంగ వర్ణనలు చేయను, శృంగారం మాత్రం చేస్తా. శృంగారం ఎంత కాటు శృంగారమైనా రాస్తాను, ఎంత మోటు శృంగారమైనా రాస్తాను. కానీ ఆ పాట కూడా నేను నా తల్లితోటి, చెల్లితోటి, కూతురుతోటి కూర్చుని